హలో వ్యూయర్స్, ఈ ట్యుటోరియల్లో మనం బిగ్ డేటా టూల్ ఆర్ గురించి మరియు ఆర్ ఇన్స్టాలేషన్ విండోస్ పీసీస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకేనా వ్యూయర్స్? సో ఈ ఆర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్ డేటా అనాలిసిస్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు వ్యూయర్స్. సో ఈ ఆర్ టూల్ని ఎక్కడ డెవలప్ చేశారు అంటే న్యూజిలాండ్లో డెవలప్ చేశారు. రోజ్ అండ్ రాబర్ట్ అనే ఇద్దరు వ్యక్తులు. కరెంట్లీ ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆర్ డెవలప్మెంట్ కోర్ టీమ్. ఈ ఆర్ ప్రోగ్రామింగ్ని ఒక కమ్యూనిటీగా ఫామ్ అవ్వి ఈ ఆర్ టూల్ని డెవలప్ చేస్తుంది. సో ఈ ఆర్ ఒక ప్రోగ్రామింగ్ కనుక చూసినట్లయితే సిమిలర్ టు సి అండ్ C++ అండ్ .NET అండ్ యాజ్ వెల్ యాజ్ పైథాన్ అండ్ ఫార్టాన్ లాంగ్వేజెస్. సో మీకు ఈ ప్రోగ్రామింగ్స్ C++ ఆర్ .NET ఆర్ పైథాన్ అండ్ ఫార్చూన్, సో ఈ ప్రోగ్రామింగ్స్ని కూడా మనం ఆర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ద సింటాక్స్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు దోస్ ప్రోగ్రామింగ్స్. ఓకేనా? అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ వ్యూయర్స్. సో ఎనీ వన్ కెన్ ఇన్స్టాల్ ఆర్ అండ్ ఎనీ వన్ కెన్ యూజ్ ఆర్ సోర్స్. దట్స్ వై కంపారిటివ్లీ SAS అండ్ అదర్ కమర్షియల్ సాఫ్ట్వేర్స్తో పోల్చుకుంటే నవేడేస్ ఆర్ అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా ఆర్ మీదే ఓపెన్ సోర్స్ కాబట్టి అండ్ ఫ్రీ లైసెన్స్ వర్షన్ కాబట్టి ఆర్ఏ యూజ్ చేస్తున్నారు వ్యూయర్స్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాటిస్టికల్ టూల్. అండ్ ఇది ఆర్ అనేది ఓన్లీ దే ఆర్ ప్రిఫర్డ్ టు యూజ్ ఇట్ ఫర్ స్టాటిస్టిక్స్ వ్యూయర్స్. ఓకేనా వ్యూయర్స్? సో లెట్ us see how to install ఆర్. సో ఫస్ట్ మీరు కనుక ఆర్ టూల్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే www.google.comలోకి వెళ్ళి మీరు ఆర్ టూల్ డౌన్లోడ్ అని టైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ crane.r అని చెప్పి crane.r projects org అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా వ్యూయర్స్? సో ఈ వెబ్సైట్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎన్ అఫీషియల్ ఆర్ వెబ్సైట్. సో ఆర్ కమ్యూనిటీ ఒక అఫీషియల్. సో ఆర్ టూల్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్ పేజ్ ఒక లింక్ కూడా కింద నేను మీకు షేర్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఆర్ మనకి డిఫరెంట్ లైనెక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్ యాజ్ వెల్ యాజ్ విండోస్. సో ఈ 3 ప్లాట్ఫామ్ మీదకి మనం ఈ ఆర్ టూల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ టూల్ సపోజ్ ఆర్ ఫర్ విండోస్ కావాలనుకుంటే ఆర్ ఫర్ విండోస్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఆర్ ఫస్ట్ టైం దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీకు కామన్లీ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఆ అన్నిటికి కూడా ఇక్కడ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఆర్ టూల్ ఫర్ విండోస్ని డౌన్లోడ్ చేయాలి అనుకుంటే క్లిక్ హియర్. ఓకే, సో మీరు క్లిక్ చేసినట్లయితే కనుక దాని తర్వాత మీకు ఆర్ ఫైల్ అనేది ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా వ్యూయర్స్? సో ఆర్ టూల్తో పాటు యాజ్ వెల్ యాజ్ మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది నెక్స్ట్ ఏంటి అంటే ఆర్ స్టూడియో. సో ఈ ఆర్ స్టూడియో కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఆర్ టూల్ అండ్ ఆర్ స్టూడియో ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు ప్రోగ్రామ్. ఆర్ ప్రోగ్రామింగ్ ఈజియెస్ట్ వేలో కనుక చేయాలి అనుకుంటే మనం మోస్ట్లీ ఈ ఆర్ స్టూడియోని యూజ్ చేస్తాం. ఓకేనా వ్యూయర్స్? సో ఈ ఆర్ స్టూడియో కూడా మనకి యాజ్ వెల్ యాజ్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టు యూజ్. కానీ ఇన్ దిస్ ఆర్ ఆల్సో వీ హ్యావ్ సమ్ కమర్షియల్ వర్షన్స్ ఉన్నాయి. సో ఇట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకేనా వ్యూయర్స్? సో ఆర్ అనేది మోస్ట్లీ స్టాటిస్టికల్ టూల్. సో టు సెక్యూర్ సమ్ డేటా పర్పస్ అండ్ కొన్ని కంపెనీస్ ఒక సెక్యూరిటీ రీజన్స్ అండ్ వల్ల కొంతమంది కమర్షియల్ లైసెన్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సో మీరు కనుక ఆర్ స్టూడియో డెస్క్టాప్ యాజ్ వెల్ యాజ్ ఆర్ సర్వర్ ఓపెన్ సోర్స్ లైసెన్స్, సో మనకి ఏదైతే కావాలో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఐ ప్రిఫర్డ్ ఆర్ స్టూడియో డెస్క్టాప్. ఓకే, సో మీకు ఇక్కడ కింద ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే సో మీకు విండోస్ కా మ్యాక్ కా 64 బిట్ కా 32 బిట్ కా ఏది కావాలితే అది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది కూడా మనకి ఈ విధంగా కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా వ్యూయర్స్? సో ఈ లింక్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ లింక్స్ నుంచి మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా వ్యూయర్స్? సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హౌ టు ఇన్స్టాల్ దిస్ వన్ అనేది ఒకసారి
చూద్దాం. ఓకేనా. సో ఐ డౌన్లోడెడ్ this is a R file. Okay, so R 3.2.win. So this is a R tool and this is my R studio. Okay na. So first గా మనం ఆర్ని ఇన్స్టాల్ చేసుకుని దాని తర్వాత ఆర్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో it will asking the permissions. Click yes, select the preferred language. మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోవాలి, మోస్ట్లీ ఇంగ్లీష్. ఓకే, and then after next and choose the path. మీరు ఈ ఆర్ టూల్ని ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్ని చూస్ చేసుకోండి. సో మోస్ట్ ప్రిఫర్డ్ ఏంటి అంటే సి డ్రైవ్ ప్రోగ్రామింగ్ ఫైల్స్లో ఓకే ఆర్ ఫోల్డర్లో బై డిఫాల్ట్ పాత్ వెళ్తే మంచిది. ఓకే, క్లిక్ నెక్స్ట్ and next it is asking R is installing for 32-bit or 64-bit or any message translations are required. So depending upon మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి 64-bit అయితే 64-bit, అదేవిధంగా ఫర్ 86-bit and 32-bit. ఓకే, click on 32-bit and click next and it is asking so customize startup or accept default. So most preferred for accept default and again where to choose next and create a quick launch also as well. Click next. So R install అవుతుంది మన సిస్టంలో. సో ఆర్ ఇన్స్టాలేషన్ ఫినిష్ అయింది. ఓకే, నౌ క్లిక్ ఫినిష్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఆర్ టూల్. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఆర్ కన్సోల్. చేసిన తర్వాత ఈ విధంగా కన్సోల్ విండో వస్తుంది. సో కన్సోల్ విండోలో మీరు ఏ విధంగా ఇన్పుట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 6, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి and c is equals to then 11, a is equals to how much, a sum 5. సో ఈ విధంగా మనం ఆర్ కన్సోల్లో ఇన్పుట్స్ ఇస్తాం. ఓకేనా వ్యూయర్స్. సో హియర్ ఫైల్స్ ఏమన్నా కనుక ఇన్పుట్ చేయాలనుకున్నా, ఒకవేళ న్యూ స్క్రిప్ట్ ఫైల్ కావాలనుకుంటే న్యూ స్క్రిప్ట్ ఫైల్, అదేవిధంగా ఏమన్నా ప్యాకేజెస్ ఏమైనా లోడ్ చేయాలనుకుంటే ప్యాకేజెస్ లోడ్ చేస్తాం. ఓకే, సో విండోస్ ఏ విధంగా కనిపించాలి, సపోజ్ క్యాస్కేడ్ విండో, టైల్ విండో, ఓకే, అరేంజ్ ఐకాన్స్, ఈ విధంగా. అదేవిధంగా ఆర్లో మీకు ఏమన్నా కన్సోల్ గురించి కానీ ఆర్ ప్రోగ్రామింగ్ గురించి కానీ ఏమన్నా హెల్ప్ కావాలనుకుంటే సింప్లీ గో టు ద హెల్ప్ అండ్ క్లిక్ ఆన్ హియర్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఫర్ ఆర్ ఆర్ అబౌట్ ఆర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏమన్నా ఆర్ కమాండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాన్యువల్ కావాలనుకుంటే దిస్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ ఆఫ్ ఆర్. సో ఈ విధంగా మనకి ఆర్ గురించి ఒక సమాచారం కూడా ఈజీగా ఈ హెల్ప్ కమాండ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా వ్యూయర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ టూల్. సో ఆర్ టూల్ని ఇంకా సింప్లిఫైగా యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ కనిపించడానికి యూజ్ చేసేది ఏంటి అంటే ఆర్ స్టూడియో. సో ఈ ఆర్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో మోస్ట్లీ కోడింగ్ అండ్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మనం ఆర్ స్టూడియోనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఆర్ స్టూడియో మీద క్లిక్ చేస్తే అగైన్ మనకి ఈ విధంగా వస్తుంది. క్లిక్ ఎస్. సో చూస్ ద పాత్, డిఫాల్ట్ పాత్, నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. సో నా ఆర్ స్టూడియో మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఆర్ స్టూడియో ఇన్స్టాల్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్ బటన్ అండ్ నౌ ఫినిష్ బటన్ మీద క్లిక్ కనుక చేసినట్లయితే మనకి ఇప్పుడు ఆర్ స్టూడియో ఒకసారి మీరు చూడొచ్చు. ఆల్ ప్రోగ్రామ్స్, ఓకే, ఆర్ స్టూడియో. సో దిస్ ఈజ్ ఏ ఐకాన్ ఫర్ ఆర్ స్టూడియో. సెండ్ దిస్ టు డెస్క్టాప్ ఫర్ షార్ట్ కట్. సో ఇది మనకి ఆర్ స్టూడియో ఒక ఐకాన్. సో మీరు ఆర్ స్టూడియో మీద కనుక ఓకే క్లిక్ చేసినట్లయితే కనుక
ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్ విండో కన్సిస్టింగ్ ఆఫ్ 4 కన్సోల్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమిలారిటీ బిట్వీన్ మ్యాట్లాబ్ అండ్ ఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ కనుక చూసినట్లయితే కూడా ఇదే విధంగా సేమ్గా మనకి 4 విండోస్ ఉంటాయి. సిమిలర్గా మనకి ఆర్ టూల్లో కూడా 4 విండోస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ విండో. సో ఇక్కడ మనం కమాండ్స్ కానీ లెంతీ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఇది మొత్తం ఓకే ఇక్కడ ఈ విండోలో మనం టైప్ చేస్తాం. అదేవిధంగా దిస్ ఈజ్ ఏ కన్సోల్ విండో. దిస్ కన్సోల్ విండో ఈజ్ ఈక్వలెంట్ టు ద ఆర్ కన్సోలెంట్ విండో. సో ప్రీవియస్గా మనం ఆర్లో కనుక చూసినట్లయితే ఏ విధంగా కన్సోల్ విండో సింగిల్ కన్సోల్ విండో ఉందో ఓకే, సో ఈ కన్సోల్ విండో ఈజ్ నథింగ్ బట్ సో ద సేమ్ కన్సోల్ విండో అండ్ హియర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ విండో. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ ఒక వాల్యూస్ అన్నీ కూడా గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో వాల్యూస్ స్టోర్ అవుతాయి. అదేవిధంగా హిస్టరీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో క్లియర్ ఆల్ హిస్టరీ. సో ఏదైనా హిస్టరీని కానీ క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి క్లియర్ హిస్టరీ అనేది చూస్తుంది. అదేవిధంగా ఈ 4th విండో ఏంటి అంటే సో పాత్, ఈ ఫైల్స్ పాత్ ఎక్కడ ఓకే, అదేవిధంగా ప్యాకేజెస్ ఏమన్నా ఏమేమి ఇన్స్టాల్ ఉన్నాయి, ఇంకా మీరు ఏమేమి ప్యాకేజెస్ ఏమన్నా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ 4. సో కమింగ్ టు ప్రోగ్రామింగ్ కనుక వస్తే మనం ఓకే సపోజ్ ఏమన్నా మీరు ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే ఓకే ఈ ఆర్ స్క్రిప్ట్ ఈ ఫైల్ని ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 ఓకే, సో ఏవన్నీ వాల్యూలో సో 5 అనేది అసైన్ ఉంది. అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 ఓకే, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఆర్ స్క్రిప్ట్ ఫైల్లో ఇన్పుట్స్ ఇచ్చామో రన్ బటన్ క్లిక్ చేస్తేనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎలా చేస్తామంటే సో సెలెక్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఫర్ పర్టిక్యులర్ లైన్. సో సింగిల్ లైన్నే రన్ చేయాలనుకుంటే సింగిల్ లైన్నే సెలెక్ట్ చేసి క్లిక్ రన్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎన్విరాన్మెంట్లో ఇమీడియట్గా ఏ వాల్యూ అనేది స్టోర్ అయింది, అవుట్పుట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. సో అలా కాకుండా నేను 3 లైన్స్ ఎట్ ఏ టైం రన్ చేయాలనుకుంటే సెలెక్ట్ 3 లైన్స్ క్లిక్ రన్ బటన్. సో 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అని. సో ఫైనల్గా ఇక్కడ మీరు డి వాల్యూ కనుక చూసినట్లయితే ఇక్కడ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి, సమ్ అవి రిజల్ట్ అనేది 10 చూపించింది. ఓకేనా వ్యూవర్స్. సో ఈ విధంగా మనం ఆర్ స్టూడియోని యూజ్ చేసుకొని సో వెరీ ఈజీగా మనం ఓకే ప్రోగ్రామింగ్ ఒక ఇన్పుట్స్ అండ్ అదేవిధంగా సింటాక్స్ టైప్ చేయడానికి కూడా సో ఏమన్నా ప్రీ డిఫైన్డ్ సింటాక్స్ ఉంటే ఆ ప్రీ డిఫైన్డ్ సింటాక్స్ కూడా మనకి ఆర్ స్టూడియోలో ఈ విధంగా చూపిస్తాయి. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే సో ఎస్ మీద ఎన్ని కమాండ్స్ ఉన్నాయో ఆ అన్ని కమాండ్స్ కూడా మనకి ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం కమాండ్స్ని యూజ్ చేయడం ఏంటి ఓకే, సో అదర్ కమాండ్స్ ఏమున్నాయనేది కూడా మనకి ఆర్ స్టూడియోలో ఈజీగా తెలుస్తాయి. ఓకేనా. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఏమన్నా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే కనుక సో గో టు ద ప్యాకేజెస్, ఇన్స్టాల్ ప్యాకేజెస్. సో ఇక్కడ మీకు సో డైరెక్ట్ క్రేన్ వెబ్సైట్ నుంచి ఆ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేస్తాయి. సో సింపుల్గా టైప్ చేయండి CAR కార్ ఆర్ డిప్లయర్. సో మీకు ఏ ప్యాకేజ్ అయితే కావాలనుకున్నారో ఆ ప్యాకేజీని టైప్ చేసి ఓకే ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఆర్ స్టూడియోని యూజ్ చేసుకుని ఈ విధంగా యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ అండ్ కమాండ్స్ అని యూజ్ చేస్తాం. ఓకేనా వ్యూయర్స్. సో థ్యాంక్ యూ వ్యూయర్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.